కొత్త స్టాక్ వచ్చిందండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు ఇక్కడి నుంచి అక్కడ దాకా పెట్టేసింది. శివ మాత్రం నింపేసింది తాళ్ళు. చాలామంది ఫ్యాబ్రిక్స్ ఇంకా డిఫరెంట్గా కావాలి అని అడుగుతున్నారని చెప్పేసి డిఫరెంట్ మోడల్స్ అయితే తెప్పించేసింది. ఇది చూడండి ఎంత బాగుందో. జింకలు మనం లాస్ట్ టైం కూడా తీసాం. ఇది ఒకటి. ఇక్కడ కలర్ చూడండి ఇది ఎంత బాగుందో. సో ఇందులో ఒక్కొక్కటి ఏమేం ఫ్యాబ్రిక్, దాని ప్రైస్ ఏంటో మనం ఇప్పుడు ఫుల్ వీడియోలో చూసేద్దాం. ఫ్యాబ్రిక్స్ 2 వీడియోస్ అవుతాయో 1 వీడియో అవుతుందో నాకు తెలియదండి. కానీ నేను మాత్రం డీటెయిల్గానే చెప్తాను. మీరు ఎన్నైనా తిట్టుకోండి, నాకు అట్లా చెప్పడం ఇష్టం లేదు. అంటే టక చూపించేస్తా, మీకు అర్థమైతే చేసుకోండి. అది నాకు ఎక్కువ అయిపోతుంది అనుకోండి, అదే చేస్తా కటింగ్. సో ప్యూర్ డోలా సిల్క్ ఎంత బాగుందో చూడండి. ఆ డిజైన్ చక్కగా దగ్గరగా జింకలు, నెమలులు, చెట్లు అన్నీ వచ్చేసాయి. సో ఇందులో మనకి 4 కలర్స్ ఉన్నాయి. 800 రూపీస్. ఎటుందో ఇది మరి. ఓకే, వావ్. ఇది మాత్రం ఎవర్ గ్రీన్ కదా. అన్ని మల్టీ కలర్స్ బాగోవండి, కొన్నిటి మీదనే కొన్ని బాగుంటాయి. ఇదైతే చాలా బాగుంది, చిక్కగా వర్క్ ఇచ్చాడు కాబట్టి. ఇంకొకటి బ్లాక్, వైట్, పిస్తా బ్లూ, రెడ్. ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. పర్ మీటర్ 800. ఇందులో ఉన్న కలర్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరికి చేసినా పర్లేదు, మేమైతే రెస్పాండ్ అవుతాము. అండ్ ఇది ఒకటి చినాన్ ఫ్యాబ్రిక్, మీటర్ 640 పర్ మీటర్. మంచి క్లాతే. ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి, కెమెరా ఇట్లా పెట్టు బాబు పైనుంచి. ఇక్కడ చూడండి, మీకు అన్నీ నేను తీయలేని థాన్స్. మీకు కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలంటే నేను ట్రై చేస్తా తీయడానికి. ఇది ఒకటి, ఇది చూస్తారు మీరు. ఇది వచ్చేసి ఆర్గాంజా. ఇది ఎంత ఉంది కాస్ట్? 650 ఉంది. 650 ఆర్గాంజా. శివ వాళ్ళే సర్దుకుంటారు, నేను కిందేస్తున్నా, మీకు డిజైన్ కనపడాలి కదా. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి 640. ఇందులో ఆర్గాంజాలో మీకు ఇంకొకటి ఉంది. చాలా నీట్గా పెట్టుకున్నారంటే, నేనైతే ఖరాబ్ చేసి వదిలిపెడుతున్నా. ఇదొక్కటి ఆర్గాంజాలో. మళ్ళీ ఇది ఒక కలర్ బాగుంది, ఇది బాటిల్ గ్రీన్. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మీద మనకి బాగా క్రీమ్ మీద హైలైట్ చేశాడు. లెమన్ ఎల్లో, గోల్డ్. నెక్స్ట్ 460 మీటర్. ఇది పాలిచినాను సెమీ అనుకోండి ఇక. సో ఇది వచ్చేసి మనకి 460 మీటర్. అంటే ఐ మీన్ మరీ తీసి పడేసేది కాదండి, మంచి క్వాలిటీయే. బట్ పాలిచినాన్ అంటారు చూడండి, అది. ఆర్గాంజాలో ఇప్పుడు ఇది ఒకటి చూసాం కదా, ఇదొకటి చినాన్లో ప్యూర్. ఇది వచ్చేసి 650 సంథింగ్ ఉంది కదా, మీరు చూస్తారు ఆల్రెడీ. అండ్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి వైలెట్, బ్లూ, వైన్ కలర్, ఎల్లో. ఇవన్నీ బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్స్కి, లెహెంగాస్ మీద క్రాప్ టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. మాకు హెవీగా ఉండాలి, మొత్తం సెట్ అంతా కొంచెం బడ్జెట్లో ఉండాలంటే మీరు లెహెంగాకి, క్రాప్ టాప్కి ఇదే వెళ్ళండి, బాగుంటుంది. అండ్ ప్లెయిన్ చున్నీ, చిన్న సింపుల్ ఒక చిన్న లేస్ వేసుకొని దుప్పటా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఇంకా బాగుంది. కాస్ట్ ఎంత ఉంది ఇది? 499 అండి. చాలా బెటర్ ప్రైస్. నాకు తెలిసి ఇలాంటి చాలామంది కొనే ఉంటారు. మీరు ప్రైస్ కంపారిజన్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడైతే మీకు థాన్స్ కూడా దొరికేస్తాయి, బొటిక్స్ వాళ్ళకి థాన్స్ అయినా దొరికేస్తాయి. సో ఆరాధ్య వాళ్ళది నేను స్టోర్ నెంబర్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇది మెహందీ గ్రీన్, చాలా బాగుంది. ఇది కూడా, ఇది పాలిచినానే 460. అండ్ దిస్ వన్ ఎల్లో. ఒక్కవేళ వీడియో కట్ అయితే ఎక్కువ లెంత్ ఉంది అంటే నేను పార్ట్ 2 పెడతాను. ఇది బాగుందండి కలర్. ఆరెంజ్ పైన హైలైట్ చేశాడు, పీచ్ కలర్ మీద. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మంచిగా జరీని మంచిగా పైన హైలైట్ చేశాడు. ఇప్పుడు ఈ మధ్య అందరూ కలంకారీ మీద అడుగుతున్నారు కదా, అలా హైలైట్ చేసే వచ్చింది ఇది ఒకటి. నెక్స్ట్ గ్రీన్. ఇవన్నీ కూడా మీరు అర్థమైపోతాయి మీకు. పాలిచినాను 460, ఇది వచ్చేసి 640. ఇది వచ్చేసి చినాను. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఇది కలర్ మధ్యలో చుక్కలు మట్టి మీద వర్షం పడితే వచ్చిన హోల్స్ లాగా ఉంటాయి చూడండి, అట్లుంది డిజైన్ వల్ల వెరైటీగా. అండ్ ఇది చాలా హైలైట్ ఉంది కలర్, చాలా బాగుంది. కానీ ఈ కలర్స్ ఒకరికి సూట్ అయ్యి ఒకరికి సూట్ కావన్నట్టుగా అయితే లేవండి, అన్నీ మంచి క్లాసీగానే ఉన్నాయి కలర్స్. ఈ పింక్ అయితే చాలామందికి పింక్ కావాలి కదా, ఆ పింక్లో అయితే ఈ పింక్ ఉంది. అండ్ రామా గ్రీన్లో డార్క్ ఉంది. ఇది రెడ్, పింకిష్ రెడ్ బాగుంది కదా.
నాకైతే బాగా నచ్చింది. ఇది బ్రౌన్ కలర్. నెక్స్ట్ అమ్మ బాబాయ్ ఎన్ని మెటీరియల్స్ బట్టల పిచ్చున్న నాకే ఆయాసం వస్తుందండి ఇవన్నీ చూడడానికి. అన్ని థాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక్కటి. మేడం మేము వెళ్ళేటప్పుడు ఇంత నీట్గా సర్దుకున్నాం కదా, ఎందుకు ఇంత క్లమ్జీ అయిపోయినాయి అని అడుగుతారేమో రేపు పొద్దున వీళ్ళ ఎంప్లాయీస్. ఇది వచ్చేసి ఒక కలర్ రెడ్. ఇదొక్కటి బాగుందండి. ఇది కలర్ ఒక్కటన్నా మీద వేసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. చూడండి ఇదొక్కటి. ఆర్గాంజా మళ్ళీ ఒకటి వచ్చింది కలర్. చాలా ఉన్నాయి కలర్స్. అసలు ఒక కలర్కి సంబంధం లేకుండా డిఫరెంట్ కలర్స్, ఇన్ని ఫ్యాబ్రిక్స్ మనకు ఒక దగ్గరే దొరుకుతున్నాయంటే మీకు నచ్చిన కలర్ దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ కలర్ కావాలి, అందులో నాకు కలర్ అర్థం కావట్లేదు అంటే మనం పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇమేజెస్ తీసుకోవచ్చు. నాకు ఈ కలర్ కావాలి, గ్రీన్, డార్క్ గ్రీన్, అట్లా ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ని మీరు శివాకి పంపిస్తే దానికి నియర్ బై ఉన్నది ఏదైనా సరే మీకు ఫ్యాబ్రిక్ చూపించి పంపిస్తుంది. ఇది నావీ బ్లూ. ఓకే. నెక్స్ట్ ఇది ఒక రకమైన బ్లూ. కలర్లలో కొన్ని కలర్లు చెప్పలేకపోతున్నామండి. చిన్నప్పుడు చక్కగా చదువుకొని ఉంటే బాగా చెప్పేవాళ్ళం. అదే ఒకటి మిస్టేక్ అయింది. కలర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇదొక పింక్. ఈ పింక్ బాగుందండి. అండ్ డార్క్ మెరూన్ వైన్ మిక్స్ అయి ఉంది. నెక్స్ట్ లావెండర్. ఇది చాలా బాగుంది. ఇందులో కలర్స్ లేవా శివ? ఉన్నాయి కదా, బాగుంది. 599 599 పర్ మీటర్. చూడగానే అసలు తెలిసిపోతుంది ఓకే ఇది ఉండొచ్చు ప్రైస్ అన్నట్టుగా. బట్ రీజనబుల్ ప్రైస్ అండి. నేనే క్లయింట్స్కి తీసుకొస్తాను కాబట్టి. సో పాలీ చినాన్లో ఇది రీజనబుల్ ప్రైస్. ఇదొకటి. నెక్స్ట్ బ్లాక్, వైన్ కలర్, వావ్ డిఫరెంట్ యాష్ బ్లూ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నావీ, అందరూ నచ్చే కలర్. ఇది మాత్రం ఇట్లా వేసుకోవాలి. బాగుంది కదా. సో డోంట్ మిస్ ఇట్ గైస్. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే వర్త్ అండి. మీరు పెట్టే ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా ఆ క్వాలిటీ వర్త్ అని మీకు అనిపిస్తుంది. అది అనిపించిందే నేను తీస్తా. ఇదొక్కటి లెమన్ ఎల్లో. సో ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఈ బ్లూ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో. సో చాలామంది ఒక వీడియో ఒక ఫోటో చూసి డిసైడ్ చేసేస్తున్నారు దీనికి ఇంత కాస్ట్ ఎక్కువ, దీనికి ఇంతే ఎక్కువ. నేను వాళ్ళనేమి జడ్జి చేయడం లేదు. మీరు కూడా జడ్జి చేయకండి. నేనైనా సరే ఇఫ్ ఇన్ కేస్ మీ ప్లేస్లో నేను చాలా వీడియోస్ చూస్తాను. చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు, సెలబ్రిటీస్ పెడతారు, చాలామంది పెడతారు. కానీ కామెంట్ అనేది నేను ఎప్పుడు కూడా జడ్జి చేసి చెయ్యను. బికాజ్ ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ క్వాలిటీ తెలుస్తుంది, ఆ కాస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది పెట్టొచ్చేమో ఇమిటేషన్ తీసుకొచ్చి ప్యూర్ అని చెప్పి పెడతారేమో, కానీ మ్యాక్సిమం మేము ప్యూర్ అంటే ప్యూర్ అనే చెప్తాము, ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అనే చెప్తాము. అలాంటి ఫేక్ అయితే ఖచ్చితంగా నేను తీయను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ ఓనర్ని అడగొచ్చు, ప్రసన్న ఎన్నిసార్లు కొన్ని మీ దగ్గర వంకలు పెట్టింది అని. నేను డైరెక్ట్ చెప్పేస్తాను ఇది బాగాలేదు, నేను ఇది చెప్పను, ఈ క్లాత్కి కాస్ట్ కూడా చెప్పను. అంటే శివ అవసరమైతే రిటర్న్ పంపించేస్తుంది. అది బాగాలేదు అంటే నేను రిటర్న్ పంపించేస్తాను, ప్రసన్న స్టాక్ అంటది. సో ఆ రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇస్తారు నాకు. అందుకనే నేను వీడియోస్ తీయడానికి కూడా వస్తాను. మీరు ఏం చేస్తారంటే ఏది డిసైడ్ చేయొద్దండి. ఏదైనా పట్టుకుంటేనే క్వాలిటీ తెలుస్తుంది. లుక్, డిజైన్ అనేది మేము చెప్తున్నాం కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్వైప్ అంతే, సైడ్కి పెట్టేసేయండి. కానీ మీ వల్ల ఒకవేళ మీరు దీని మీద అవగాహన వస్తే, మీకు దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే మీరే క్లయింట్స్ అందరికీ కూడా చెప్పొచ్చు, ఫలానా చోట ఇది ఫ్యాబ్రిక్ ఉంది, నేను పెట్టలేను, మీకు నచ్చితే తీసుకోండి. మీ ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు, అరే వదిన, అరే అక్క నాకు ఇట్లాంటి క్లాత్ కావాలి, లేకపోతే ఇంకేదైనా కావాలి, ఇట్లాంటివన్నీ కావాలనుకున్నప్పుడు అరే నేను మన రీసెంట్గా పిఆర్ బొటిక్లో వీడియోస్ చూశాను, లేకపోతే స్వప్న ఛానల్లో వీడియో చూశాను, మీరు అక్కడ ఫ్యాబ్రిక్స్ తీసుకోండి, పలానా స్టోర్ అంటే వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారంట. ఇలాంటివి కూడా యూజ్ అవుతుంది కదండి. మీకు జనరల్గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, షేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీకు నచ్చకపోతే ఓకే, నచ్చితే ఫైన్, బాగుంది, తీసేసుకోండి. వీడియో నచ్చితే యూజ్ అవుతుంది అంటే తీసుకోండి. చాలామంది ఈజీగా డిసైడ్ చేసి జడ్జ్ చేయకండి. ఎందుకు అంటే దాని వెనక ఎంత ఎఫర్ట్స్ పెడతామో ఇప్పుడిప్పుడు వీడియోస్ చేస్తున్న నాకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఒక్క వీడియో తీయగానే ప్రసన్న ఇలాంటివి ఇంకా చేయొచ్చు కదా, ఇంకేమైనా వీడియోస్ తీయచ్చు కదా, మాకు ఇంకెక్కడ ఫ్యాబ్రిక్ ఉందో చెప్పొచ్చు కదా, ఇలాంటివన్నీ అడుగుతున్నారండి.
దట్ నేను దానికోసం అయితే తీస్తున్నా. సో మీరందరూ కూడా యూజ్ చేసుకోండి. నాకు మెయిన్ యూజ్ అండి ఇది. ఎందుకంటే నా క్లయింట్స్ తీసుకొని ప్రసన్న ఇది తీసుకొని స్టిచ్ చేయంటారు. సో నాకు యూస్ఫుల్ ఉన్నప్పుడు నేను ఎందుకు వీడియోస్ చేయకూడదు? మీకు యూజ్ ఉంటే యూజ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో వల్ల మీకైతే ప్రాబ్లం ఏం లేదు కదా. యూజ్ అవుతుంది అంటే యూజ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా లేదు అనుకుంటే మీరు కామెంట్ చేయండి. వాళ్ళైనా ఇస్తారు, నేనైనా రిప్లై ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇవన్నీ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.